తాజాగా ఈ నిరసన సెగ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి కూడా తగిలింది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో ఆయన పర్యటించినప్పుడు మొక్కజొన్న బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదని రైతులు నేరుగా ఆయన ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం సకాలంలో లారీలు పంపించకపోవడంతో తాము ప్రైవేట్ లారీలను ఆశ్రయించాల్సి వస్తోందని, ఒక్కో బస్తాకు 70 నుంచి 80 రూపాయల దాకా అదనంగా జేబులోంచి ఇచ్చుకోవాల్సి వస్తోందని కడిగి పారేశారు. దీంతో భట్టి అలర్ట్ అయ్యి అక్కడే ఉన్న ఖమ్మం కలెక్టర్ దివాకర్నికి దీనికి తక్షణమే సమాధానం చెప్పాలన్నారు. కలెక్టర్ మైక్ అందుకొని మొక్కజొన్న బస్తాలను తరలించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. రైతులు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ ఇవ్వద్దు. లారీ ఓనర్లు డబ్బులు అడిగితే డైరెక్ట్ గా నాకే ఇన్ఫార్మ్ చేయండి అని సర్ది చెప్పారు. అయితే ఇక్కడే భట్టి స్మార్ట్ గా పొలిటికల్ టర్న్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనాలి. ధాన్యం కొనుగోలులో కేంద్రం జాప్యం చేస్తుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు అని రివర్స్ అటాక్ చేశారు.